నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మౌనిక. మనం ప్రస్తుతం సరూర్ నగర్లోని హుడా కాంప్లెక్స్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ గత 3 సంవత్సరాలుగా డ్రైనేజ్ సమస్యలు మరియు ఫుట్పాత్లు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇక్కడ వాపోతున్నారు. సో ఇక్కడికి ఇప్పుడు ప్రస్తుతం ఈ సమస్యలని పరిష్కరించడానికి సబితారేంద్ర రెడ్డి గారు రాబోతున్నారు. సో ఆవిడ వచ్చాక ఇక్కడ పరిస్థితులు ఎలా మెరుగుపడతాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాము. చెప్పండి అక్కడ కొద్దిగా మాకు అనవట్లేదు సబ్జెక్ట్ కూడా కావాలి పని ముఖ్యం అంట నేను ఇక్కడ నుండి వరద ఎక్కడ వరకు అంటే రామాలయం బావిలకి వరకు వరద మళ్ళీ నర్సింగ్ ఈ దోశం కూడా పెట్టినానికి ఇక్కడంతా ఫుట్పాత్ మేడం విజయం గారు మీరు ముందర రావాలి.
ఈ ఫుట్పాత్ గురించి చెప్పండి. ఇది కృష్ణ డీసీ గారు మనకు 2 లైన్లు అమ్మ, ఆ లైన్ ఈ లైన్ 2 లైన్ అమ్మా. ఇంకా ఇక్కడికి వస్తే నేను చూపిస్తాను. అక్కడికి వస్తే ముందుకు చూపిస్తాను. ఇక్కడ కాదు ప్రాబ్లం, నేను అక్కడ ప్రాబ్లం షాబాద్ కూడా మొత్తం వేయలేదు. షాబాద్ కూడా వేసి తీసేసి మొత్తం నేనేమంటున్నా మొత్తం ఫుట్పాత్ అంతా కలిపి బడ్జెట్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకొని అమ్మ కొంచెం ముందుకు మొత్తం అన్ని ఫుట్పాత్లు కూడా మొత్తం అన్ని ఫుట్పాత్లు చేసేలానే చూసుకోవాలి. ఇప్పుడున్న బడ్జెట్ సరిపోతున్నా, కాంట్రాక్టర్ ఓకే అంటున్నారా లేకపోతే ఇంకేమైనా పెంచుకోవాలి అది చెప్పి ఎన్ని రోజుల నుంచి స్టార్ట్ చేస్తుంది. కాంట్రాక్టర్ అదేంటి ఎన్ని రోజులు స్టార్ట్ చేస్తుంది అంటే మొత్తం ఫుట్పాత్లన్నీ కూడా చూసుకోవాలి. వీళ్ళు అడుగుతుంది టైల్స్, షాబా స్టోన్స్ వద్దంటున్నారు. దానికి కావాల్సినది అమౌంట్ ఏమన్నా ఎక్సెస్ కావాలంటే మళ్ళీ చెప్పండి. చూసి మండే నుండి స్టార్ట్ చేయాలి. దాన్ని కుప్పలు ఎత్తారు సార్. డ్రై అవ్వగానే ఇప్పుడు మొత్తం మళ్ళీ వర్షం పడ్డప్పుడు రోడ్లన్నీ వచ్చేస్తుంది. సరే మండే వస్తే మళ్ళీ కలర్ చేస్తున్నారు పోతున్నారు. అది కలర్ వేసినట్టే బిల్ పడ్డట్టుగా మేడం. అంతే 3 years నుండి బట్టలు అట్లనే పెట్టారు, 2 వైపులు పెట్టారు. సరిదా కాదు కదా. సిల్క్ సిల్క్ పని ఏం చేస్తారు? మండే స్టార్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళు వస్తారు. లేదు అక్కడ ఉంది, అక్కడ ఉంది. ఇక్కడ నుంచి చూసుకొని తీసుకోవాలి. ఇంకోటి మేడం ఒకసారి చెప్పింది, కూడా కాంపిటీషన్ మోడల్ కాంపిటీషన్ పార్కింగ్ వాళ్ళు లేదు, మాకు పార్కింగ్ అనేది లేదు ఇక్కడ. ప్రెసిడెంట్ వల్ల కాలేదు, వాళ్ళు డీసీ వాళ్ళు ఫోర్స్ తీసుకొని వచ్చినా కూడా కాలేదు. డీసీ వాళ్ళు ఫోర్స్ తీసుకొని వచ్చారు. డీసీ గారు వచ్చారు, డిమాలిష్ చేస్తానన్నారు. దీంట్లో 2 గ్రూపులు ఉన్నాయి, ఒకటి టీఎం అని ఒకటి టీఎం. న్యాయం ఏదైతే అదే ప్రాబ్లం. అసోసియేషన్ అది చూపిస్తాను వచ్చి నేను లేదు, 2 గ్రూపులు లేదు, ఏం లేదు. ఇప్పుడు వాళ్ళంతా లేదు, 2 గ్రూపులు లేవు, ఒకే గ్రూప్ ఉంది. మాకు న్యాయం చేయండి ఒకసారి వచ్చి. పైన కూడా మాకు దానివల్ల ల్యాండ్ వాల్యూ తగ్గుతుంది, 10 గజాలు తగ్గుతుంది. అది ఎందుకంటే మాకు
మీరు ఒకసారి మళ్ళీ షెట్టర్ మెటల్ పార్కింగ్ ప్లస్ 5 ఫ్లోర్స్ వేసుకున్నారు. కోట్లకి అన్డివైడెడ్ షేర్ తగ్గిపోతుంది మాకు 10 గజాలు ఒక్కొక్క అపార్ట్మెంట్. ఉంది ఆర్డర్ ఉంది చూడు, కోర్టు ఆర్డర్ ఉంది నా దగ్గర ఉంది. అది ఇంప్లిమెంట్ చేస్తే చాలు. రెండు గ్రూప్లు ఉంటాయి. ఈ 2 రండి అది కూడా చెప్పాలి. డ్రింకింగ్ వాటర్ మున్సిపల్ వాటర్ వస్తున్నాయి. అమ్మా రెండు వైపులు రాళ్ళు కొంచెం మీరు శ్రమ తీసుకొని ఇక్కడ రండి అమ్మా. మీరు ఏంటండి అసలు ఊడడానికి రారా వీళ్ళు? అమ్మా ఇక్కడ ఊస్తారు. సారీ ఒక్కసారి 6 ఇంచులు లోపల పెట్టమని గాల్లో తేలుతుంది. ముందు ఒక్కరు ఎవరైనా తర్వాత తీసుకోవచ్చు 2 నిమిషాలు. ఎన్నిసార్లు మీరు ఒక నిమిషం బండలని తీసేసి పక్కన పెట్టుకోండి. లేదంటే రేపు పొద్దున చెత్తను తీసుకొని వెళ్ళిపోతారు. టైల్స్ వేస్తున్నామన్నారు. మొత్తం బండల మీద చెత్త. గాల్లో తేలుతున్నాయమ్మా. కేఈ గారికి నోటీస్లో ఉంది ఇది విషయం. ఇది కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడే చెప్పాను. రాళ్ళన్నీ తీసేసారు. అదే అమ్మా. మేము ఇంకా హైట్ ఎక్కలేదు అక్కడ. అదే సార్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు సెల్లార్లకు నీళ్ళు అంతకన్నా తీసినప్పుడు సిమెంట్ రోడ్ వేయడానికి ఎంత ఇంకోటి నెక్స్ట్ కూడా మేడం ఉండేది మళ్ళీ అప్పుడు గత 30 సంవత్సరాల నుండి లేయర్ మీద లేయర్ వేస్తున్నాం. సిమెంట్ మేము అభ్యంతరం చెప్పలేదు కదమ్మా. చెప్పాలి కంపల్సరీ. వాళ్ళు ఎవరు చెక్ చేసిన అపార్ట్మెంట్ సంబంధించిన వాచ్మెన్ మీద జనరల్ బాడీలో పెనాల్టీ వేస్తారు. ఏ మనీ వాళ్ళకి ఆథరైజేషన్ ఇస్తున్నారు. డ్రైనేజ్ వాటర్ కానీ వస్తుంది. మేడం ఏ ప్రెసిడెంట్ సెక్రటరీ అపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళని పట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి మేడం. బాగా మొత్తం ఇన్ఛార్జ్ ఇప్పుడు లోపలికి మీరు వస్తలేదు మేడం.
కొంచెం ముందుకెళ్ళి అక్క బైక్ మేడం వచ్చేటట్టు కొద్దిగా మేడం అప్పుడు మీరు కార్లు 2 సైడ్స్ పెట్టేసి మెట్రో వెళ్తున్నారు. ఒక్కొక్క కార్ అయితే 4 రోజులైనా తీయండి. బయట కాదు, బయట కాదు. అది పనికి వచ్చేమో లైట్ ఒకటి మేడం, ఒక లైట్ మేడం. ఎంత చీకటిగా ఉంటుంది అంటే మీరు 6 o'clock వచ్చింటే తెలిసేది. నేను ఒప్పుకున్నా కూడా మీకు 6:30 తర్వాత రావాలని, కానీ ఎందుకంటే లైవ్ లో చూసేవాళ్ళు కదా మీరు. ఇంత కూడా లైటింగ్ మేడం. ఈ లైన్ కూడా ఉంటుంది. రోజు రౌండింగ్ అది కాదు మేడం, అక్కడ లవ్ బర్డ్ కేఫ్ ఉంది కదా మేడం, ఫస్ట్ సెకండ్ థర్డ్ మ్యాన్హోల్ అప్పుడు వచ్చారు. ఇంకా వర్షాకాలంలో మొత్తం చూశారు మేడం. 1.5 year నుంచి మేడం. ఒకసారి శాంక్షన్ అయింది అన్నారు, 84 lakhs ఏమో శాంక్షన్ అయింది అన్నారు. మేడం కూడా కలిసిన మేడం చాలాసార్లు 4 times కలిసిన మేడంకి కూడా చెప్పిన. సార్ కేటీఆర్ సార్ కూడా సపరేట్ మెసేజ్ పెడితే ఆల్రెడీ వీళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేశారు. వస్తున్నారు మేడం, పని చేయడానికి వస్తున్నారు. ప్రాబ్లం లాస్ట్ మ్యాన్వల్కి మధ్యలో ఏదో సెటప్ అయింది. సివర్ క్రాకర్ పెద్ద అయితే బట్టి తెచ్చుకుంటే నేను సెట్టింగ్ చేసి అయితే లోపల నుంచి ఎదురుగా వాటర్ వస్తున్నాయి కానీ పైప్ పోవట్లేదు అక్కడ. సో ఆ డెప్త్ దగ్గర సో అది షార్ట్ టైంలో అది పెద్దవాళ్ళు నోటీస్ చేసి ఎన్ని రోజులైంది మేడం? ఇంట్లోకి వస్తుంది మేడం, లోపల క్లియర్ అయితే రాదు మేడం. నేను పొద్దున 6 o'clock స్టార్ట్ అవుతుంది మేడం, 6 to 8. మళ్ళీ ఇంకోటి పై లైన్లో ఎప్పుడైతే ఇక్కడ దీన్ని కలిపిరో అప్పటి నుంచి ఇంకెక్కువ ఓవర్ఫ్లో అవుతుంది మేడం. మాకు మొత్తం ఇక్కడ వస్తుంది. మా అపార్ట్మెంట్ దాదాపు 10,000 houses మేడం. 10,000 houses-కి లైన్ చూడండి. ఇంకా కొంచెం కొంచెం జరగండి. ఎవరెవరు సారు పొద్దున ఆ లైన్ బయటకు వెళ్తాం. ఇప్పుడు ఏం చేశారంటే దీంట్లో నుండి దీంట్లో కలిపి అది క్లియర్ చేయాలి. ఇప్పుడు అది క్లియర్ చేయాలి. అది క్లియర్ చేసి ఈ ప్రాబ్లం కొంచెం తగ్గుతుంది. నీళ్ళు బయటకు రావు. దీంట్లో నుండి దీంట్లో ఆ లైన్ అక్కడ అది కూడా చేస్తారు. ఇక్కడ నుండి మొత్తం ఇంకా ఈ పైగడే చూపిద్దాం సార్, కొద్దిగా డబ్బు చూపిద్దాం. ఈ ఆట వరకు పోతే ఇప్పుడు వీళ్ళకి వచ్చింది. కొంచెం తగ్గుతుంది, రాదని నేను అనట్లేదమ్మా, తగ్గుతుంది. సొల్యూషన్ లైన్ అప్పటి వరకు సీనం
भाई चाय आके पूछ रहा इधर का अंदर लेके आना। మరి ఎంత తీయాలన్నా ఇంకా రెడ్డి చాలే వేరే వేరే అవుతుంది కానీ ఏమైతుంది అక్కడ రిమోట్ ఇస్తలేదు కదా నాకు ప్రాబ్లం అవుతుంది నాకు ఆఫీస్ కార్డు ఉంటుంది నా లాస్ట్ ముందు పని చేస్తే పెద్ద మనిషికి చెప్తుంటే ఆయన జతలో చెప్తారు మొత్తం మునిగిపోతుంది. కొద్దిగా లేడీస్కి ప్రాబ్లం అవుతుంది మేడం, రావడం పోవడం. ఇక్కడ ఇక్కడ సెకండ్ మాజీ కౌన్సిలర్ రావాలి కూడా ఇంట్రొడక్షన్ చెప్పుకోవాలా? మాట్లాడు. మా దగ్గర మేజర్ సమస్య ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది. ఈ డ్రైనేజ్ ప్రాబ్లం కొరకు సవితా ఇంద్రారెడ్డి గారికి చెప్పడం జరిగింది. ఆమె ఇమీడియట్గా స్పందించి కాలనీకి రావడం జరిగింది. మేము ఇక్కడ 2 సంవత్సరాలు ఇక్కడ హుడా కాంప్లెక్స్ కాలనీ వాస్తున్నాము. ఇక్కడ అంటే గతంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా సాల్వ్ చేశారు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఒకటి అవుతుంది,
సీసీ కెమెరాల ప్రాబ్లం అయిపోయింది, మెయిన్ ఈ ఫుట్పాత్ వ్యాపారం అయిపోయింది, తర్వాత ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాటిని బాగు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇది చేయడానికి కూడా అంటే వర్క్ చేయడానికి అన్ని నిధులన్నీ అయిపోయినాయి అని అంటున్నారు, కానీ ఆ చేసేటువంటి కాంట్రాక్టర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దగ్గర దగ్గర ఒక 1200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంత పెద్ద కాలనీకి 1200 కుటుంబాలు అని అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, అధికారులు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా రాజకీయ ప్రముఖులు కావచ్చు, ఎవరైనా సరే దీన్ని కొంచెం ముందు దృష్టి తీసుకొని పెట్టుకున్నట్టయితే ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళంతా సాఫ్ట్ గోయింగ్లో వెళ్తారు. మామూలుగా పల్లెటూళ్ళలో అయితే ఏమవుతుందంటే మాకు ఎప్పుడు పని చేస్తారని చెప్పి నిలదీస్తారు. ఇక్కడ అట్లా నిలదీసేటువంటి పరిస్థితి తక్కువ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ముఖ్య కార్యకర్తలు మాత్రమే మన నాయకుల వెంబడి కానీ లేకపోతే సిబ్బంది వెంబడి కానీ పడి ఈ పనులు చేయించడానికి ముందు పడతారు. అదే ఊళ్ళల్లో అయితే ఏం జరుగుతుందని అంటే మాకు ఎప్పుడు చేస్తారని చెప్పండి డైరెక్ట్ ఎమ్మెల్యేని కావచ్చు, మినిస్టర్ని కావచ్చు, ఇంకెవరైనా సరే ధైర్యంగా అడిగి పని చేయించుకుంటారు. ఇక్కడ అంతా సాఫ్ట్ గోయింగ్ పీపుల్ ఉంటారు కాబట్టి ఎక్కువ అడగరు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ముందు ఈ వర్క్స్ అని చేస్తే చాలా బాగుంటుంది. మరి రాబోయే ఎలక్షన్లలో మళ్ళీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా మరి పార్టీ ఎలక్షన్స్లో వస్తున్నాయి అని అంటే ఆటోమేటిక్గా ఏంటి అని అంటే మనకి ఏం చేశారని చెప్పి ఆలోచిస్తారు ఎవరైనా. మేము ఆ టీఆర్ఎస్ పార్టీ ఉన్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఉన్నా బీజేపీ ఉన్నా ఏ పార్టీ ఉన్నా కానీ మెయిన్ ఇక్కడ వర్క్ చేస్తురా లేదా అదే బాగా చూస్తూ ఉంటారు. కాబట్టి ఇమీడియట్గా వర్క్ చేస్తే చాలా బాగుంటుంది, అందరి మన్నలు పొందినట్టు అవుతుంది. మా కాలనీ వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మీ ఏరియా కార్పొరేటర్ రాకుల్ శ్రీవాణి గారు ఇంతవరకు ఇక్కడికి రాలేదు, దాన్ని మీరు ఎట్లా? శ్రీవాణి గారు అంటే వచ్చారు, బట్ ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఏంటంటే ఈ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఈ వర్క్స్ మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పని నా ఆలోచన. వచ్చారు తను అంటే మరి ఆ వర్క్స్ మీద వాళ్ళు ఏం చెప్తున్నారో మాకు తెలియదు. మా దగ్గర ఉన్నటువంటి పీపుల్ మాత్రం అడుగుతున్నాం. మాజీ కార్పొరేటర్ గారు కనిపించారు, కానీ మాజీ కార్పొరేటర్ గారైనా ఈ కార్పొరేటర్ అయినా సరే ఎవరైనా సరే వర్క్ చేస్తే మాకు సంతోషం. వర్క్ చేయకుండా ఉంటే లేట్ అవుతాయి వద్దనంటే మాకే నెక్స్ట్ ఇంకోసారి ఏంటి అని చెప్పి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి పడుతుంది. అట్లా ఏదైనా మేము ఓటు ద్వారా చూపించుకునే వాళ్ళమే, కానీ ఏది కూడా ఏం అనలేని పరిస్థితి కాబట్టి ఓటు ద్వారా చూపించుకునే వాళ్ళం కాబట్టి అది కొంచెం గమనించుకోవాలి. రాజకీయంగా ఏం లేదు ఇక్కడ. ఏంటంటే మెయిన్ ఏంటంటే వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ నిధులు వచ్చాయి, వాళ్ళు మెయిన్ వర్క్స్ని పెండింగ్ పెడుతున్నారు. వాళ్ళు ఏమంటారు చేయమనే చెప్తారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? లాస్ట్ టైం కూడా ఇక్కడ ఫుట్పాత్లలో ఉన్న వాటినే ఏదో సెట్ చేసి పోదామని చెప్పానంటే మా ప్రెసిడెంట్ గారు అయితే ఇంకా కొంతమంది కాలనీ వాసులు అందరూ కలిసి అది వద్దు అని చెప్పని అపోజ్ చేయడం జరిగింది. లేకపోతే అది అట్లే చేసి ఆయన చేతులుపుకొని వెళ్ళిపోయేటాడు అన్నట్టు. ఈ రోడ్డు కూడా అంతే, హైట్ పెరుగుతుంది, వద్దు తీసేయాలని చెప్పని అన్నాం. ఎందుకనంటే ఇది హైట్ పెరగడం వల్ల లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్లు డౌన్ అవుతుంది. సో ఇది తీసేయండి అని చెప్పినప్పుడు లాస్ట్ టైం చెప్పాను, అది కూడా అట్లే దాని మీద ఆఫ్ చేశారు. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ అని అంటే వాస్తవంగా ఇప్పుడు కుటుంబాలు అన్నీ వాడకం పెరిగిపోయింది. ఈ నీళ్ళ యొక్క కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నీళ్ళకు పుష్కలం అయిపోయినాయి. సో దాన్ని బట్టి ఏమైందంటే వాడకం బాగా పెరిగిపోయింది. ఇది మెయిన్ అంటే జరుగుతుంది కాబట్టి డ్రైనేజ్ వ్యవస్థ కూడా తొందర చేసిన అనుకోండి మాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందని మా ఆలోచన. సో చూశారు కదండి, గత 2 సంవత్సరాలుగా సరూర్ నగర్లోని హుడా కాంప్లెక్స్లో వీళ్ళందరూ ఫేస్ చేస్తున్న డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఫుట్పాత్ ప్రాబ్లమ్స్ కావచ్చు, దాని గురించి వీళ్ళందరూ ఏమంటున్నారు ఇప్పుడు మీరు చూశారు కదా. సో దీని మీద గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనేది ముందు మనం చూద్దాము. కెమెరామ్యాన్ పాషాతో మోనికా.